నమస్తే, వెల్కమ్ టు ప్రిన్స్ టీవీ. నమస్తే మీడియా మిత్రులకి. మేము డిసెంబర్ 20 నైటు మాకు జరిగింది. ఇట్లా బైక్లో చిన్న గాయం జరిగింది. మేము గవర్నమెంట్ ఆసుపత్రికి వచ్చినాము. అక్కడ నుండి సాయిరత్న ఆసుపత్రుల్లో వాళ్ళ మనుషులు వచ్చి మమ్మల్ని అక్కడ తీసుకుని అక్కడ చేర్చినారు. చేర్చిన తర్వాత చిన్న గాయానికి మాకు పెద్ద ప్రమాదకరంగా వాళ్ళు ఆపరేషన్ చేసినా కూడా మాకు ఫలితం లేకోకుండా అది జరిగిన 14 రోజులకి ఇట్లా మేకు బయటికి వచ్చింది. చాలా ఇబ్బంది పడినాము. డబ్బులు కూడా చాలా వసూలు చేసినారు వాళ్ళు. మళ్ళీ అక్కడ నుండి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ రాండి మా ఆసుపత్రికి చూస్తామంటే మేము భయపడిపోలేదు. మళ్ళీ డిఏ వచ్చి మేడం దగ్గరికి వెళ్ళి మేము రిపోర్ట్ ఇచ్చినాము. ఇచ్చిన తర్వాత ఆమె వాళ్ళకి ఆరోగ్యశ్రీ వాళ్ళు కూడా చెప్పినారు. మళ్ళీ వాళ్ళు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. వచ్చేసి కలెక్టర్ సార్ కూడా ఇచ్చినాము. ఇంతవరకు జరిగింది. మమ్మల్ని అయితే ఎలాంటి పరిస్థితి కూడా మేము ఇట్లా చెయ్యి కూడా అన్నం తినే కూడా రాని పరిస్థితిలో ఉంది. ఇట్లా ప్లేట్ కూడా బయటకు వచ్చింది. కాబట్టి మేము ఎన్నిసార్లు మేడం దగ్గర పోయి చూసినాము. అట్లా ఎముక బయటకు వస్తూ ఉందా? బయటకు వస్తుంది. ఎముక చేయి ఎత్తడానికి కానీ స్నానం చేయడానికి కానీ అన్ని దానికి కూడా ఎంత ఇబ్బందికరం అంటే. మళ్ళీ మీకు ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ కింద మీకు మళ్ళీ ఏడన్నా వేరే ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించలేదా వాళ్ళు? చేయించలేదు వాళ్ళు. మరి డిఎంహెచ్ఓ గారిని అడిగితే ఏం చెప్పారు? రెండు మూడు సార్లు పోయినాము. మళ్ళీ చేస్తామన్నారు. మళ్ళీ మేడం మాకేమి సమాధానం లేదు. నిన్న కూడా వెళ్ళినాము, చేస్తామన్నారు. ఆయన కూడా సమాధానం అయితే మాకు ఏది కూడా దొరకలేదు. సాయిరత్న హాస్పిటల్లో పోయినప్పుడు మీరు ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చారా వాళ్ళకి? ఇచ్చినాము. ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చినాము. డబ్బులు కూడా 8,600 కట్టించుకున్నారు. పైగా 8,600 కట్టించుకున్నారు. ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తూ 8,500 కట్టించుకున్నారు. మా ఇద్దరికి కలిపి, నా భార్యకి కలిపి ఇద్దరికి 8,600 కట్టించుకున్నారు. బిల్లులు ఇచ్చారా? ఏమో దానికి బిల్లులు ఇవ్వలేదు. బిల్లులు అడిగిన ట్యాబ్లెట్లు కానీ నిదానాలకు కూడా ఎందుకు బిల్లులు అన్నారు అసలు. ఎన్నిసార్లు మేము అడిగినా కూడా ఇవ్వలేదు. ఈ విషయం డిఎంహెచ్ఓ గారికి కలెక్టర్కి తెలిపినారా? చెప్పినాము. అందరికీ చెప్పినాం. మేడం కూడా చెప్పినాము, కలెక్టర్ సార్ గారు కూడా చెప్పినాము. వాళ్ళందరికీ కూడా. గత సంవత్సరం 2023 డిసెంబర్ 23వ తేదీ ఆపరేషన్ జరిగి ఈ రోజుకి 7 నెలలు కావస్తుంది. కానీ ఇక్కడ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు. అలాగే ఇదే జిల్లాకు సంబంధించి 3 మినిస్టర్లు ఉన్నారు. కానీ ఈరోజు ఇక్కడున్న చిదంబరయ్య అనే వ్యక్తికి ఆపరేషన్ జరిగి 6 నెలలు అవుతున్నా కానీ దీని మీద స్పందన లేదు. చేయి కదిలినప్పుడల్లా ఇక్కడున్న లోపల ఉన్న ప్లేట్ కూడా బయటకు వస్తుంది. అలాగే పెద్దమ్మ వరలక్ష్మి గారికి కూడా ఇక్కడ ఆపరేషన్ చేసి 2 ప్లేట్లు చిన్న ప్లేట్లు వేయాల్సిన ప్లేస్లో ఒక్కడే ప్లేట్ ఏకంగా వేయడం వల్ల ఆమెకి అన్నం తినడానికి కూడా రాలేదు. ఇదే పరిస్థితిని డిఎంహెచ్ఓ గారి దృష్టికి గత 6 నెలల కిందట కూడా తీసుకెళ్ళాం. అలాగే నిన్న కూడా వెళ్ళాము. గత స్పందనలో కూడా సోమవారం రోజు కలెక్టర్ గారు కూడా ఇచ్చాం. ఈ కలెక్టర్ గారు కూడా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇచ్చారు. ఆయన ఇంతవరకైంది లూజ్ ఫ్లోస్ ఉన్న హాస్పిటల్ని ఆరోగ్యశ్రీ బంద్ చేయాల్సింది పోయి ఇదే కార్పొరేట్ హాస్పిటల్కి వస్తాదు పలుకుతున్న కిరణ్ కుమార్ రెడ్డి గారు, అలాగే డిఎంహెచ్ఓ గారు కూడా మాకు తెలియదు కిరణ్ కుమార్ రెడ్డి గారు అంటారు కానీ ఆరోగ్యశ్రీ ఆయన అడిగితే డిఎంహెచ్ఓ అని చెప్పేసి వీళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు. ఇదే జిల్లాకు సంబంధించి 3 మినిస్టర్ ఉన్నారు, ఒక హెల్త్ మినిస్టర్ ఉన్నారు. అయ్యా, ఇది మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఈ వ్యవస్థ, ఇలాంటి ఆఫీసర్సు, ఇలాంటి వ్యక్తులు కార్పొరేట్ వైద్యశాలలకి అలాగే కార్పొరేట్ హాస్పిటల్కి వస్తాదు పలుకుతూ మీరు ఇలాంటివి ఎంగైనా చేస్తున్నారు. ఇంకా ఆరోగ్యశ్రీ కార్డు వర్తిస్తూ 8,500 రూపాయలు కట్టించుకున్నారు. ఇలాంటి వ్యక్తి రోజుకు ఒక 50 మంది వచ్చినా రోజుకి ఎంత వసూలు చేస్తున్నారు? సంవత్సరానికి ఎంత అవుతుంది? 5 ఏళ్ళకి ఎంత అవుతుంది? ఇదే ఆరోగ్యశ్రీ మీద ఎంక్వైరీ చేపిస్తాం. మేము ఊరికే వదలము. ఈ పేషెంట్ చిదంబరయ్యకి న్యాయం జరిగే వరకు మేము పోరాడుతూనే ఉంటాం. రేపు జరగబోయే ధర్నా కూడా ఇదే. మేము ఈరోజు చెప్పేది ఏమంటే, న్యాయం జరగకపోతే మేము దేటి వరకైనా సిద్ధం, ధర్నా చేస్తాం, రాస్తారోకోలు చేస్తాం, అలాగే ఆమరణ నిరాహార దీక్ష కూడా చేయడానికి వెనకాడమని చెప్పేసి చెప్తున్నాం. జై భీమ్.